హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? కైన్ మాస్టర్లో షార్ట్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా యాప్ ఓపెన్ చేయగానే మనకి పైన చూపిస్తున్నాను కదా వీడియోలో క్రియేట్ న్యూ ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసినాక క్రియేట్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నేను కెమెరాలో సేవ్ చేసి పెట్టుకున్నాను నేను తీసే వీడియోస్ అన్నీ. అవి ఒక్కొక్కటిగా ఇలా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా చూడండి, ఇవి నేను షార్ట్ వీడియో కోసం చూపిస్తున్నాను. షార్ట్ వీడియో అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా, స్ట్రేట్గా ఉంది చూడండి. అలా ఉంటే షార్ట్ వీడియోకి ఎడిటింగ్ ఈజీగా ఉంటుంది. వీడియోకి ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్పీడ్ ఆప్షన్కి వెళ్ళి మ్యూట్ ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు రికార్డ్ చేసే వీడియో అప్పుడు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే అది మ్యూట్లో ఉంటుంది. ఇలా మనకు వీడియో ఒక్కటే ఉంది కదా కంప్లీట్గా, ఇలా ఒకే వీడియోని మనం పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే పైన స్ట్రిమ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని దాంట్లో థర్డ్ ఆప్షన్ ఉంది కదా స్ప్లిట్, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు వీడియో పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకే లాంగ్ వీడియోని మనం ఇట్లా పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది షార్ట్గా ఉందని నేను మళ్ళీ స్పీడ్కి వెళ్ళి కొంచెం వీడియోని లాంగ్ చేసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఒకసారి వీడియో కంప్లీట్గా ప్లే చేసుకోవడానికి కింద ప్లే బటన్ ప్రెస్ చేసుకొని ఒకసారి వీడియో చెక్ చేసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. రికార్డింగ్ ప్రెస్ చేసి స్టార్ట్ ప్రెస్ చేసుకోవాలి. మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా రికార్డ్ అవుతుంది. మనకి ఎక్కడైనా స్టాప్ చేసుకోవచ్చు అంటే స్టాప్ చేసుకునే బటన్ పైన ప్రెస్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం ఒకసారి ప్లే చేసుకున్నాక మనకు వాయిస్ అంతా క్లియర్గా అనిపించకపోతే పైన రైట్ సైడ్లో డిలీట్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే రికార్డింగ్ డిలీట్ అవుతుంది. చూడండి, డిలీట్ అయింది కదా. మళ్ళీ రికార్డ్ ప్రెస్ చేసి స్టార్ట్ ప్రెస్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇలా కంప్లీట్గా వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చుకున్న తర్వాత చూడండి, ఒకసారి మనం వీడియో మొత్తం ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకున్నాక పైన ఆరో బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేసి సేవ్ యాజ్ వీడియోకి ప్రెస్ చేయండి. ఇలా ఏదైనా యాడ్ వస్తే దాన్ని స్కిప్ చేసుకోండి. ఇలా సేవ్ అయ్యేటప్పుడు ఎలాంటి ఫోల్డర్స్ అలా ఓపెన్ చేయకండి, అలా చేస్తే వీడియో సేవ్ అవ్వదు. ఇలా సేవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. చూడండి, సేవ్ అవుతుంది కదా. ఇలా వీడియో సేవ్ అయిన తర్వాత ఈ కైన్ మాస్టర్ యాప్ కంప్లీట్గా క్లోజ్ చేసి మన సేవ్ అయిన ఫోల్డర్ గ్యాలరీలో సేవ్ అవుతుంది. చూడండి, గ్యాలరీ ఓపెన్ చేశాను, దాంట్లో ఫస్ట్లో సేవ్ అయింది కదా. ఇలా గ్యాలరీలో ఓపెన్ చేసుకున్న తర్వాత కూడా నేను ఒకసారి మళ్ళీ ప్లే చేసి వింటాను. ఓకే, క్లియర్గా ఉంది వీడియో అనుకున్న తర్వాతే వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనకి ఎబో ఆరో మార్క్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేసుకొని మనం యూట్యూబ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత యూట్యూబ్కి వెళ్ళింది చూడండి. ఇది షార్ట్ వీడియో కదా, ఎడిట్ ఇంటూ ఏ షార్ట్ అని క్లిక్ చేస్తే మనకు షార్ట్ వీడియోకి చూడండి ప్రాసెసింగ్ అవుతుంది కదా, అది షార్ట్ వీడియోకి సేవ్ అవుతుంది. ఇలా ప్రాసెసింగ్ అయ్యేటప్పుడు అలాగే ఉంచండి. ఇలా ప్రాసెసింగ్ అయిన తర్వాత హాయ్ అందరికీ, అందరు ఎలా షార్ట్ వీడియోకి వచ్చేసింది కదా. నెక్స్ట్ ప్రెస్ చేసి ఇక్కడ నేను ఈ వీడియోకి ఒక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నాను. సండే స్పెషల్ అని ఒక టైటిల్ ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇలా చూడండి, అప్లోడ్ అవుతుంది. అంతే అండి, చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఇలా కైన్ మాస్టర్ నుండి ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.